ఇరాన్ టార్గెట్గా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కంటిన్యూ చేస్తుంది. ఇరాన్పై వరుస దాడులతో తీవ్రంగా నష్టపోతుంది. తాజాగా ఇరాన్లోని నటంజా న్యూక్లియర్ కాంప్లెక్స్పై యుఎస్ దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడులతో అణు కేంద్రం ధ్వంసమైంది. దీంతో రేడియేషన్ లీక్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని ఇరాన్ కూడా అధికారికంగా ధృవీకరించడంతో ఏ క్షణం ఏం జరుగుతుందనే భయాందోళన నెలకొంది. ఇక రేడియేషన్ లీక్ అయితే దానివల్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. ఇక అణు కేంద్రంపై దాడితో అక్కడి ప్రాంతాలను, జనాలను ఇరాన్ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు ఇరాన్ కీలక ప్రకటన చేసింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తలు మరింత ముదురుతున్న తరుణంలో ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయంపై దాడి చేశామంటూ ఓ ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటనపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించలేదు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ ఫోన్ లైన్లో ఉన్నారు. చిదంబర్, ఏంటి ఇరాన్ ప్రధానంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుంది ఇరాన్ పైన, అప్డేట్ ఏంటి ప్రస్తుతం? ఓవరాల్ చూస్తే మాత్రం ఇరాన్ కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, వాళ్ళిద్దరి మధ్యలో ఒక యుద్ధ వాతావరణం ఉన్నది. మనం దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాము. దాని కంటిన్యూషన్ లో యూఎస్ జాయిన్ అవ్వడము, అంతేకాకుండా ఏదైతే ఖమేనీ ఉన్నారో ఆయన చాలా అగ్రెసివ్ గా రెస్పాండ్ అవడంతో స్టార్ట్ అయిన ఈ యుద్ధ వాతావరణం కాస్త ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధంగా మారిపోయిందని అయితే మనం చెప్పాల్సి వస్తుంది. అందుకని ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే ఇరాన్ కి సంబంధించిన సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత ఇరాన్ ను ఇమీడియట్లీ ఒక ఇన్ఛార్జ్ లాగా పెట్టుకుని తర్వాత అమెరికా అలాగే ఇజ్రాయెల్ పైన దాడులు కంటిన్యూ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అది కేవలము ఏవైతే యుఎస్ కి సంబంధించిన బేసుల మీదే కాకుండా సాధారణ ప్రజల మీద కూడా, అంతేకాకుండా మిగిలిన వాటి మీద కూడా వెళ్ళడం అన్నది మనం చూసిన ముఖ్యంగా అంటే రిటాలియేట్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇప్పుడు నెక్స్ట్ ఇజ్రాయెల్ కూడా వదిలిపెట్టట్లేదు. ఇజ్రాయెల్ కూడా దాని మీద చాలా సీరియస్ గానే రెస్పాండ్ అవుతుంది. ఏదైతే నటాన్ న్యూక్లియర్ కాంప్లెక్స్ పైన యుఎస్ దాడి చేసి దాన్ని ధ్వంసం చేసినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే అక్కడ కాస్త న్యూక్లియర్ లీకేజ్ కూడా నడుస్తుంది అనే విధంగా డిస్కషన్ అయితే నడిపిస్తే ఓవరాల్ గా చూస్తే మాత్రం ఎప్పటికప్పుడు రెండు అంటే ఓవైపు అమెరికా అలాగే ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్ రెండు కూడా చాలా అగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంటున్నాయి. వందల కొద్ది డ్రోన్లను, పదుల సంఖ్యలో మిసైళ్లను పంపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ అలాగే అమెరికా పూర్తి స్థాయి యుద్ధంలోకి వెళ్ళిపోతుంటే ఇరాన్ మాత్రం అది ఒంటరిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ బట్ ఒంటరిగా ఉన్నా సరే 7 దేశాల మీద దాదాపుగా కంటిన్యూస్ గా బాంబు దాడులు అయితే చేస్తూనే ఉంది. సో దాని విధంగా చూస్తే మాత్రం ఇరాక్ ఇప్పుడు యుద్ధంలోకి దిగిపోయాము అని చెప్పడంతో పాటు రిటాలియేషన్ లో కూడా నష్టం ఎదుటి దేశాలకి ఏదైతే ఎంత ఎక్కువ చేయగలుగుతామని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మనం చూసాం ఇరాన్ మీద మొన్న దాడి చేసినప్పుడు దాదాపు 100కు పైగా స్టూడెంట్స్ చనిపోయారన్న ఒక వార్త వినిపించింది. దానికి రిటాలియేషన్ లో ఇప్పుడు ఇరాన్ కూడా ఏవైతే హోటల్స్ కానివ్వండి, సామాన్య ప్రజలు, సివిలియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారో అయితే మనకు అర్థమవుతుంది. రెగ్యులర్ గా చూస్తే మాత్రం ఇప్పుడు ఇటేమో వీళ్ళు ఆయిల్ రిఫైనరీ మీద దాడి చేసి ఆయిల్ రిఫైనరీలో దాకా ప్రతిరోజు 5.5 లక్షల బ్యారెల్ ఆయిల్ ఉత్పత్తి చేసే దాన్ని నాశనం చేసి చెప్పుకుంటుంటే మరో వాళ్ళు మాత్రం ఏదైతే నటాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీ అయితే దాని మీద దాడి చేసి దాన్ని ధ్వంసం చేశామని చెప్పి యుఎస్ అయితే చెప్పుకుంటుంది. మనోజ్, అలాగే చిదంబర్ గారు, ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆ దేశ అధ్యక్షుడు నెతన్యాహు టార్గెటే అంటున్నారు ఇరాన్ కూడా, ఏంటి ఆ టార్గెట్ దిశగానే ఈ యుద్ధం జరుగుతుంది? అంటే డెఫినెట్లీ ఖమేనీ చంపేసిన తర్వాత వీళ్ళు చాలా గ్రేట్ గా దాన్ని అనౌన్స్మెంట్ చేసుకున్నారు. ఎందుకంటే ఒక దేశానికి సంబంధించిన సుప్రీం లీడర్ ని మేము మట్టుబెట్టామని చెప్పుకోవడంతో పాటు దాన్ని ఒక అచీవ్మెంట్ లాగా వాళ్ళు చెప్పుకోవడము, కేవలం అక్కడితో ఆకుండా దాదాపుగా 40 మంది టాప్ లీడర్స్ అందరినీ మేము మట్టుబెట్టామని చెప్పినప్పుడు ఇరాన్ కూడా రెస్పాండ్ అవుతోంది. ఆ రెస్పాండ్ అయ్యే నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ఆ ప్రధాన కార్యాలయం పైన దాడి చేశామని చెప్పేసి ప్రకటన చేయడం అయితే ఇజ్రాయెల్ అయితే ఇప్పటి వరకు దాని మీద అధికారికంగా స్పందించలేదు. ఆయనకి ఎలాంటి సమస్య వచ్చింది లేకపోతే ఏం జరగలేదు అన్న విషయం పైన వాళ్ళు స్పందించిన నేపథ్యం అనుకుంటే మాత్రం ఇరాన్ మాత్రం దాన్ని చాలా అంటే చెప్పుకుంటోంది. ఇప్పటికే నెతన్యాహుని మట్టుపెట్టేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాము. దానికి సంబంధించిన ఏదైతే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చేసే ప్రయత్నం చేస్తున్నామని అయితే చెప్తోంది. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రం నెతన్యాహు మీద మేము టార్గెట్ చేస్తున్నాము, నెతన్యాహుని చంపే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఇరాన్ బహిరంగంగా అనౌన్స్మెంట్ చేసిన నేపథ్యంలో ఒకవేళ ఆ విధంగా ఆలోచిస్తే మాత్రం ప్రధాని కార్యాలయం మీద దాడి చేయడం అనేది కూడా ఒక సీరియస్ యాక్ట్ అవుతుంది. దాని నేపథ్యంలో వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారన్నది కూడా దేశవ్యాప్తంగా చెక్ చేస్తున్నారని మనం చెప్పొచ్చు. రైట్ చిదంబర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.